మేబీ నేను ఎక్కువ కాలేజీలు చదువుకోలేదని, బట్ కానీ నేను ఇప్పుడు చదువుకు ఆపలేదు. ఇంటర్లో నేను ఆపేశాను, నాకు విసుగు ఆపేశాను. ఎందుకంటే పుస్తకాలు చదివింది నాకు సరిపోవట్లేదు. నేను అడిగే ప్రశ్నలకి, నాకున్న అవసరాలు, నాకున్న సందేహాలకి ప్రొఫెసర్ సరిపోవట్లేదు. అందుకని స్వయంగా నేను చదువుకోవడం అలవాటు చేశాను. ఇంగ్లీష్ అలా నేర్చుకున్నాను, నాకెవరు చెప్పలేదు. హిందీ నేర్చుకుంటాను. ఇవన్నీ ఏంటంటే ఈ భావజాలం కానీ నాకెవరో పొలిటికల్ సైంటిస్టులు చెప్పింది కాదు, సామాజిక శాస్త్రవేత్తలు చెప్పింది. నేను నేర్చుకున్నాను. తర్వాత డే టు డే నేను కలిసేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని, నేను ఆచరించేవాడిని. ఇవన్నీ అర్థం చేసుకొని నేను రాజకీయాల్లో, ఎందుకంటే ఇంతమందిని, ఇన్ని కోట్ల మంది ప్రజల జీవితాన్ని దిశానిర్దేశం చేసే ఒక రాజకీయ పార్టీకి చాలా బలమైన భావజాలం కావాలి. ఈ భావజాలం లేకే చాలా పార్టీలు ఆగిపోతాయి, లేదా ఇదైపోతాయి. నేను అందుకని అనుకున్నాను, వెంటనే ఎందుకు మీరు వెంటనే మనకి ఆర్గనైజేషన్ ఎందుకు బిల్డ్ చేయరంటే, నేను ఒకటి అడుగుతాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజేషన్ ఉంది. అందరూ ఏమంటారు, తెలుగుదేశం ఇస్ ఎ ఫెంటాస్టిక్ పార్టీ, ఫెంటాస్టిక్ ఆర్గనైజేషన్ అంటారు. మరి వాళ్ళకి నిజంగా ఆర్గనైజేషనే గొప్పతనం అయితే మరి మీకు జనసేన పార్టీ ఎందుకు అవసరం అవుతుంది? కేవలం డబ్బులే నడిపిస్తాయి, వేల కోట్ల డబ్బులే నడిపిస్తాయి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ముఖ్యమంత్రి అయ్యిందండి. బట్ వీటన్నిటికీ దేనికున్న ప్రాధాన్యత దానికి ఉంది, కానీ కేవలం అదే దానివల్ల అయితే అన్నిటినీ కలిపేది మనస్సు, మన ఆలోచనని ప్రభావితం చేసే ఆలోచన శక్తి ఉన్న భావజాలమే ఎవరైనా ముందు కల్పించాలి. ఆ తర్వాత మిగతా అవసరాలు, ఆర్గనైజేషన్ ఇక్కడ 10 మంది కావాలి, అక్కడ 20 మంది కావాలి, ఇక్కడ ఒక్కడు కావాలి, ఇవి అవసరం. అంతేగాని తెలుగుదేశం పార్టీకి ఏ భావజాలం అని చెప్పండి. ఈ రోజున మా అబ్బాయిని లోకేష్ ముఖ్యమంత్రిని చేయటం, లేదంటే మీ భావజాలం ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటి, మీ సమాజాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు, మీ సమాజాన్ని ఏ విధంగా నిర్దేశించాలనుకుంటున్నారు? ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోవాలంటే మీ ఆలోచన విధానం ఏంటి? తిరిగి మన విజయనగరంలో 9 కాదు ఉండాల్సిన 11 నియోజకవర్గాలకి ప్రజలు తిరిగి ఇక్కడికి రావాలి అంటే మీ ఆలోచన విధానం ఏంటి? దీనికి ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ ఆలోచన విధానం కావాలి, ఫిలాసఫీ కావాలి. నువ్వు సమాజాన్ని ఎలా చూస్తావని ఇది అవసరం. అంతేగాని ముఖ్యమంత్రి గారి లాగా నన్ను ఇంకోసారి గెలిపించండి, మీకు ఏం చేస్తాను, మీరు ఏం చేయరు, ఇంకోసారి గెలిపిస్తే మళ్ళీ ఇదే చేస్తారు, ఏం చేయరు. అంటే ఏమి ఆశించకుండా ఇంత మీకు చేస్తే మీరు ఏం చేశారు చూస్తే, పాపం శ్రీకాకుళంలో జన సైనికులు చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 9 రోజులు జైల్లో పెడతారు. ఇదే ఒక రిటర్న్ గిఫ్ట్. ఒక పుట్టినరోజు కింద కనీసం మంచి గిఫ్ట్ ఇస్తారు. మనకి జనసేన పార్టీ తెలుగుదేశం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే నిలబడ్డ జన సైనికులు జైల్లో పెట్టచ్చు, అది వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అంటే నాకు పోరాటం, మీరు సడన్గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదురు తిరిగాడు? నేను మొదటి రోజు నుంచి ఎదురు తిరిగాను. ఎప్పటి నుంచి అంటే నేను మీకు గుర్తుండే ఉంటుంది, మీరు పాత వీడియోస్ కూడా చూడొచ్చు. నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీకి అలయన్స్కి నేను మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ వీళ్ళ హామీలు నెరవేర్చని పక్షంలో నేను వచ్చి బయటకు వచ్చి మేము మీ తరఫున పోరాటం చేస్తాను. ఆ రోజే చెప్పాను. ఇప్పుడు నేను పారిపోను. ఎందుకు చెప్తున్నానంటే, నేను స్థానికంగా నేను చెప్పి పారిపోయేవాడిని కాదు. ఎక్కడో నా మనసు ఎక్కడ వేరే ఊర్లో ఉన్నా కానీ నా దేశం, నా గుండె నా దేశం కోసం కొట్టుకుంటుంది. మారుమూల ఉన్న ఒక చిన్న ప్రాంతానికి, ఒక గిరిజన ప్రాంతానికి కూడా కొట్టుకుంటుంది నా గుండె. ఎందుకంటే నా కష్టాలు నాకు తెలుసు.